అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని 4వ సూరా అన్-నిసాలోని 163వ వాక్యం నుంచి కనుక మనం చూసినట్లయితే 163 నుంచి 172వ వాక్యం వరకు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈ యొక్క వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు, నిజంగా మేము నూహ్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం అంటే వహీ ఎలాగైతే వారి మీద పంపామో అలాగే నీకు కూడా మేము సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి, ఈసాక్ అలైహిస్సలాం గారికి, యాకూబ్ అలైహిస్సలాం గారికి, మరియు అతని యొక్క సంతతి వారికి, మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారికి, మరియు అంతేకాకుండా అయ్యూబ్ అలైహిస్సలాం గారికి, యూనుస్ అలైహిస్సలాం గారికి, హారూన్ అలైహిస్సలాం గారికి, మరియు సులైమాన్ అలైహిస్సలాం గారికి, మరి ఈ ప్రవక్తలందరిపైన కూడా దేవుడు శాంతి సౌఖ్యాలు కురిపించగాక. ఈ ప్రవక్తలందరికీ కూడా దివ్య జ్ఞానం వహీ మేము పంపడం జరిగింది. మరియు మేము దావూదుకు జబూర్ అనే గ్రంథాన్ని ప్రసాదించడం జరిగింది. మరియు నిజంగా మేము పంపిన ప్రవక్తలలో కొందరికి గాథలను, కొందరి యొక్క గాథలను, వారి యొక్క చరిత్రను మేము నీకు కొందరివి తెలపడం జరిగింది. మరియు ఇంకా అనేక ప్రవక్తల గురించి మేమింకా నీకు తెలియచేయలేదు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసాతో నేరుగా మాట్లాడడం జరిగింది. మూసా అనబడే తౌరాత్ గ్రంథం పొందినటువంటి మూసా ప్రవక్త గారు అల్లాహ్తో నేరుగా మాట్లాడటం జరిగింది అని ఇక్కడ 164వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 165వ వాక్యం, మేము ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా మేము ప్రవక్తలని పంపించడం జరిగింది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు ప్రవక్తల ఆగమనం తర్వాత అల్లాహకు ప్రతికూలంగా వాదించడానికి ప్రజలకు ఏ సాకు లేదు. మరి ఏ సాగు మిగలకూడదని, మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు మరియు మహావివేకవంతుడు కూడా, మహావివేచనాపరుడు కూడా అల్లాహ్. కానీ ఓ ప్రవక్త, అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి, నీపైన ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ రూపంలో అవతరింపజేశాడు కదా, ఆ యొక్క ఖురాన్ను అల్లాహే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ యొక్క ఖురాన్ అనేది అల్లాహ్ యొక్క గ్రంథం అనేది వహీ రూపంలో నీ మీద అవతరించింది. అది అల్లాహ్ గ్రంథం, దైవ గ్రంథం, నిజమైన గ్రంథం అని అల్లాహే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరియు ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దైవదూతలు కూడా దీనికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ మాత్రం చాలు. నిజంగా ఎవరైతే సత్య తిరస్కారులై ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా, ఎవరైతే సత్య తిరస్కారులై ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా ఎవరైతే నిరోధిస్తున్నారో, నిజానికి వారు మార్గభ్రష్టులై మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు అని ఖురాన్లో సూరా అన్-నిసాలో 4వ సూరాలో 167వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా ఎవరైతే సత్య తిరస్కారులై అక్రమానికి పాల్పడతారో వారిని అల్లాహ్ ఏమాత్రము క్షమించడు. మరియు వారికి రుజుమార్గం వైపునికి కూడా వారికి మార్గదర్శకత్వం అల్లాహ్ చెయ్యడు. వారికి కేవలం నరకం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం అక్కడే ఉంటారు. మరియు ఇది అల్లాహకు ఎంతో సులభం ఈ యొక్క పని చేయటం అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇక 170వ వాక్యం 4వ సూరా అన్-నిసాలో చూసినట్లయితే, ఓ మానవులారా, నిజంగా మీ ప్రభువు అల్లాహ్ సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి అల్లాహ్ తరపు నుంచి సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహారుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ సందేశహారుడు మీ వద్దకు ఖురాన్ గ్రంథాన్ని తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు. కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి,
ఇదే మీకు మేలైనది, ఇదే మీకు మేలైనది, మరియు మీరు గనక తిరస్కరిస్తే అల్లాకే చెందినదని, మీరు గనక తిరస్కరిస్తే నిశ్చయంగా భూమి ఆకాశాలలో ఉన్నదంతా కూడా అల్లాకే చెందినదని మీరు తెలుసుకోండి అని అల్లా తెలియజేస్తూ ఉన్నారు. మరియు అల్లా సర్వజ్ఞుడు, మహా వివేచనపరుడు. ఈ యొక్క వాక్యాలన్నీ 170వ వాక్యం 4 సూరాలు, 171వ వాక్యం. ఓ గ్రంథవహులారా, ఓ గ్రంథ ప్రజలారా, గ్రంథం కలిగినటువంటి ఓ ప్రజలారా, అల్లా చెప్తూ ఉన్నారు, మీరు మీ ధర్మం విషయంలో హద్దులు మీరి ప్రవర్తించకండి, మరియు అల్లాను గురించి సత్యం తప్ప వేరే మాట పలకకండి. నిజంగా మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా మసీహ్ యేసుక్రీస్తు అల్లా యొక్క సందేశహారుడు, అల్లా యొక్క ప్రవక్త. మరియు ఆయన అంటే ఎవరు? అల్లా మరియమ్మ గారి వైపుకు పంపిన ఒక ప్రవక్త. ఆయన అల్లా యొక్క ఆజ్ఞను కలిమ మరియు ఆయన అల్లా తరపు నుండి వచ్చిన ఒక ఆత్మ రూహ్. కావున మీరు అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి, మరియు ఆరాధ్య దైవాలు ముగ్గురు అని అనకండి. అంటే ఇక్కడ అల్లా ముగ్గురు అని అనవద్దు, అల్లా ఒకే ఒక్కడు అని చెప్తూ ఉన్నారు. ఆ ఈసా అలైహిస్సలాం గారు ఒక ప్రవక్త మాత్రమే. ఇంతకుముందు ఈ యొక్క వాక్యంలో ఇప్పుడు ఈ యొక్క ప్రసంగంలో మొదట్లో ఏ విధంగా అయితే అనేక రకాల ప్రవక్తల పేర్లు చెప్పడం జరిగిందో, అలానే ఆయన కూడా ఒక ప్రవక్త అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అల్లా ఎటువంటి కుమారుడు కలిగలేడు, ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు. ఆయనకి తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అనేవారు ఎవరు ఉండరు. సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఇటువంటి సంబంధాలు లేవు. ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి వీటి అవసరం, కానీ ఆ సృష్టికర్తకి ఇవి అవసరం లేదని ఖురాన్లో అల్లా చెప్తున్నారు. ఆ సృష్టికర్త అయిన అల్లా 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు అని, 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు అని, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు అని, ఆయనకు సహవర్తులుగా సమానంగా ఆయనతో ఆరాధించడం కోసం ఎవరూ లేరని, ఆయన లాంటిది, ఆయన రూపం లేదా ఆయన లెక్క ఆరాధించడం కోసం ఇంకెవరూ లేరు అని, ఆయన ఒకే ఒక్కడు అని, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాతో పాటు ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని, ఈ యొక్క ప్రవక్తలంతా కూడా ప్రవక్త లేనని, వారు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు అని ఇదే విషయాన్ని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ప్రవక్త కూడా అల్లా ఏదైతే ప్రజలకు తెలియజేయమన్నాడో ఆ విషయం తెలియజేయడమే వారి యొక్క బాధ్యత అని, వారు ఆ విషయం తెలియజేసినంత మాత్రాన వారు దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కాదు అని సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్తను ఏ విధంగా ఆరాధించాలి, అదేవిధంగా ప్రవక్తల ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మనకు నేర్పాడో ఆ పద్ధతులు తెలుసుకొని మీరు జీవించండి అని మాత్రం చెప్పడం కోసమే ఈ యొక్క ప్రవక్తలను ఎన్నుకోవడం జరిగింది. వారికి గ్రంథాలు ఇవ్వడం జరిగింది, వారికి మహిమలు ఇవ్వడం జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ యొక్క వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక అంతేకాకుండా ఇదే 171వ వాక్యంలో 4వ సూరాలో ఇంకా ఏం చెప్తున్నాడు? మీరు అల్లా ముగ్గురు అని అనటం మానుకోండి, మీకు మేలైనది. నిశ్చయంగా అల్లా ఒకే ఒక్కడు, ఒకే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆయన కొడుకు, కుమారులు, కూతుర్లు, భార్యలు అనేవి ఆయనకు లేవు, ఆయనకు ఉండవు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది, మరియు కార్యకర్తగా అల్లా మాత్రమే చాలు అని అల్లా ఈ యొక్క 171వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 172వ వాక్యం, తాను అల్లాకు దాసుడునే అనే విషయాన్ని మసీహ్ అంటే యేసుక్రీస్తు, జీసస్ గారు, క్రీస్తు ఎన్నడూ ఉపేక్షించలేదు. తాను అల్లాకు దాసుడననే విషయాన్ని మసీహ్ ఎన్నడూ ఉపేక్షించలేదు. మరియు ఆయన అల్లాకు సన్నిహితంగా ఉండే దైవదూతలు కూడా, మరియు ఎవరు ఆయన అల్లా దాస్యాన్ని ఉపేక్షించి గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు ఒకరోజు. కానీ ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, ఎవరైతే ఈ యొక్క ప్రవక్తల సందేశాన్ని, గ్రంథాల సందేశాన్ని మరియు ఈ ఖురాన్ సందేశాన్ని ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, మంచి పనులు చేస్తారో, మంచి
నేకీలు చేస్తారో వారికి ఆయన వారి యొక్క ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి గర్వం వహించే వారికి బాధాకరమైనటువంటి శిక్ష విధిస్తాడు మరియు వారు తమ కొరకు అల్లాహ్ తప్ప ఇతర రక్షించేవాడు కానీ సహాయపడేవాడిని కానీ వారు పొందలేరు. అదేవిధంగా ఓ మానవులారా, మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది మరియు మేము మీపై స్పష్టమైన ఒక జ్యోతిని ఈ ఖురానును అవతరింపజేయడం జరిగింది అని. కావున ఎవరు అల్లాహ్ను విశ్వసించి ఆయననే దృఢంగా నమ్ముకుంటారో వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తన వద్దకు చేరే రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తాడు. అదేవిధంగా ఖురాన్లో 2వ సూరాలోని సూరా అల్ బకరాలోని 253వ వాక్యం, ఆ సందేశహారులు అంటే ప్రవక్తలు మేము వారిలో కొందరికి, ప్రవక్తల్లో కొందరికి ఇంకొందరికి మరికొందరిపై ఆధిక్యతను ఇవ్వటం జరిగింది. వారిలో కొందరితో అల్లాహ్ నేరుగా మాట్లాడాడు ప్రవక్తలతోటి, మరికొందరిని గౌరవనీయమైన ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారికి, యేసుక్రీస్తు గారిని వారికి మేము స్పష్టమైన సూచనలను ప్రసాదించి అతనిని పరిశుద్ధాత్మ జిబ్రీల్ సహాయంతో, గాబ్రియల్ అనేటటువంటి జిబ్రీల్ అనే దైవదూతతోటి ఆయనకి సహాయాన్ని ఇచ్చాము, ఆయనకి బలపరిచాము. మరియు అల్లాహ్ తలుచుకుంటే ఈ ప్రవక్తల తర్వాత వచ్చిన ప్రజలు వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తర్వాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు, కానీ వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు, మరికొందరు సత్య తిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కానీ అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు. 2వ సూరాలోని సూరా అల్ బకరాలోని 254, 255 వాక్యాలు, ఓ విశ్వాసులారా, ఏ బేరం కానీ, ఏ స్నేహం కానీ, ఏ సిఫారసు కానీ, వసీలా కానీ, రిక్వెస్ట్ కానీ పనికి రానటువంటి దినం ఒకరోజు ఉంది. ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన జీవన ఉపాధి నుంచి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు సత్య తిరస్కారులు వారే దుర్మార్గులు. అదేవిధంగా 255వ వాక్యం ఆయతుల్ కుర్సీ, అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిద్ర కూడా రాదు, అవసరం లేదు ఆయనకి. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనకే చెందినది. ఆయన సమక్షంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్నదానిని, వారికి వెనుక ఉన్నది అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప ఆయన జ్ఞాన విశేషాలలో ఏ విషయమును వారు గ్రహించజాలరు. ఆయన కుర్చీ ఆకాశాలను మరియు భూమిని చుట్టుముట్టి ఉంది. అల్లాహ్ యొక్క కుర్చీ అంత పెద్దది. అది 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠము ఉంది. మరి వాటి సంరక్షణ ఆయనకు ఏమాత్రం అలసట కలిగించదు మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు కూడా. ఖురాన్లోని 2వ సూరాలోని 284, 285, 286 వాక్యాలు, ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా కూడా అల్లాదే. మీరు మీ మనసులలో ఉన్న దానిని బయటికి వెలిబుచ్చినా లేక దానిని దాచినా అల్లాహ్ మీ నుంచి దాని యొక్క లెక్క తీసుకుంటాడు. మరియు ఆయన తాను కోరిన దానిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. ఈ ప్రవక్త తన ప్రభువు నుంచి తనపై అవతరింపజేయబడిన దానిని
ఇస్లాంని, ఖురాన్ని ఈ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తనపై అవతరింపజేయబడిన దానిని ఆయన విశ్వసించాడు, ఆయన నమ్మాడు. మరియు అదేవిధంగా విశ్వాసులు కూడా, ఈయన బోధనలను విన్నటువంటి విశ్వాసులు కూడా దీనిని విశ్వసించారు, నమ్మారు, ఈ యొక్క ఖురాన్ని, ఈ యొక్క ఇస్లాంని. ఆయన మరియు వారంతా కూడా ఏమని సాక్ష్యం ఇచ్చారు అంటే, అల్లా అనేవాడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయన ఉన్నాడు, ఆయన అర్ష్ పైన ఉన్నాడు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన 7వ ఆకాశం మీద అర్ష మీద ఉన్నాడు, ఆయన్నే స్తుతించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే నమ్మాలి, ఆయన్నే మొక్కాలి, ఆయనే సృష్టికర్త, ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆయనను మాత్రమే, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని వారు నిజంగా దృఢంగా గట్టిగా నమ్మారు, విశ్వసించారు. సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి, ఆయన సృష్టించిన వాటిని కాదు, ఈ సృష్టిలో ఉన్న వాటిని, ఈవెన్ కేవలం మనిషి అయినా సరే, మరి లేదా వస్తువులైనా సరే, ఇతర మన కంటికి కనిపించేవి కనిపించడమైనా సరే, వేటిని కూడా కాదు, వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించాలని ఈ యొక్క విశ్వాసులు, నిజంగా ఖురాన్ మరియు హదీసులు తెలిసినటువంటి విశ్వాసులంతా కూడా, ఇస్లాం తెలిసినటువంటి విశ్వాసులంతా కూడా అల్లా అనేవాడు ఉన్నాడు, ఆయన్నే ఆరాధించాలని దీనిని ముందుగా సాక్ష్యం ఇచ్చారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని. మరి దాని తర్వాత వారు మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటే వారు ప్రవక్తను కూడా విశ్వసించారు. అల్లా ఈ యొక్క మొహమ్మద్ అనేటటువంటి ఆయన ఒక ప్రవక్త అని, ఈయన ఒక మానవుడని, మరియు ఈయన అల్లా యొక్క భక్తుడని, ఈయన ప్రవక్తగా ఎన్నుకొని అల్లా సుబ్హానహు వ తఆలా ఈయన ద్వారా ఈ యొక్క సమాజానికి అల్లా గురించినటువంటి విషయాలు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ఇలాంటి కొన్ని మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి అనేక రహస్య విషయాలు, ఇంతకుముందు జరిగిన అనేక రకాల ప్రవక్తల గ్రాథాలు, అనేక గ్రంథాల విషయాలు, ఇప్పుడున్నటువంటి విషయాలు, రాబోయే విషయాలు, అనేక విషయాలు ఈ యొక్క ప్రవక్త ద్వారా మనకి పద్ధతులు నేర్పాడు అని అక్కడున్నటువంటి విశ్వాసులంతా కూడా సాక్ష్యం ఇచ్చారు. అందుకే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పడం జరిగింది. అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు అని, ఆయన అల్లా యొక్క ప్రవక్త అని, ఆయన అల్లా యొక్క దాసుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ 285వ వాక్యం 2వ సూరాలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు, ఈ ప్రవక్త తన ప్రభు తరపు నుంచి తనపై అవతరించబడిన దానిని ఆయన ముందుగా విశ్వసించాడు. మరియు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా మరి దానిని విశ్వసించారు. వారంతా కూడా అల్లాను నమ్మారు. ఆయన అల్లా యొక్క దూతలు కూడా ఉన్నారని వారు విశ్వసించారు. అల్లా అనేక కాలాల్లో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో అనేక మంది ప్రవక్తల ద్వారా గ్రంథాలు కూడా ఇచ్చాడు అని నమ్ముతున్నారు. మరియు ఆయన ప్రవక్తలను కూడా విశ్వసించారు. మరి వారంతా కూడా ఏమంటారు అంటే మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణని, ఎలాంటి భేదాన్ని, ఎలాంటి భేద భావాలని, హెచ్చు తగ్గలని మేము ఆయన పంపించిన ప్రవక్తల మధ్య మేము చూపము అని చెప్తున్నారు. ఈ యొక్క విశ్వాసులంతా కూడా ప్రవక్తలందరూ దేనికోసం పంపించారో అదే మనం గ్రహించాలి. అంతేగాని మా ప్రవక్త గ్రేట్, మా ప్రవక్త గొప్ప అని కాదు, అలా మనం చేయకూడదు. ప్రవక్తలందరూ కూడా అల్లా ద్వారానే ఎన్నుకోబడ్డారు. వారందరూ చెప్పిన మెసేజ్ ఏంటి అది మాత్రమే మనం గ్రహించాలి. వారిలో ఒకరు గ్రేటు, ఒకరు అది, ఒకరు ఇదని ఇటువంటి భేదభావాలు చూపించకూడదు అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మేము విన్నాము అంతే, మేము విశ్వసించాము. ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను మేము చూడము. మరియు మేము ఆదేశం విన్నాము మరియు దానిని శిరసా వహించాము. నీ క్షమాభిక్షను మేము అర్థిస్తున్నాము వల్ల ఓ మా ప్రభు వల్ల మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది కదా ఎప్పటికైనా సరే అని ఆ యొక్క విశ్వాసులు అంటారు. ఇక చివరిగా 286వ వాక్యం 2వ సూరాలో అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారాన్ని వేయడు, మరియు తాను సంపాదించిన ప్రతిఫలాన్ని దానికి లభిస్తుంది, మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. ఓ మా ప్రభువు, ఓ అల్లా, మేము మరచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని మన్నించు, మా పాపాలని క్షమించు. ఓ అల్లా మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మా తప్పుల కోసం మమ్మల్ని పట్టుకోకు వల్ల. ఓ మా ప్రభు, పూర్వం వారిపై వేసినటువంటి భారం మాపై వేయకు వల్ల. ఓ మా ప్రభు వల్ల మేము సహించలేని భారం మాపై వేయకు వల్ల. మమ్మల్ని మన్నించు వల్ల.
వల్ల మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు, నీవే మా సంరక్షకుడవు. కావున సత్య తిరస్కారులకు విరుద్ధంగా మాకు విజయం సహాయం ఒసగు వల్ల మమ్మల్ని రక్షించు వల్ల ఆమేన్ అని ఈ విధంగా విశ్వాసులు దువా చేయాలి, చేస్తారు అని ఖురాన్లో 2వ అధ్యాయం 286వ వాక్యం చివరి వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. చివరగా నేను ఖురాన్లోని 212వ సూరా 4 వాక్యాలు చదివి నేను ఈరోజు ఈ యొక్క మీటింగ్ని మనం ముగించుకుందాం. ఖురాన్లోని 112వ సూరాలోని 4 వాక్యాలు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు వారికి చెప్పండి. ఈ వాక్యం ఒకసారి మనం ఇది అవతరించినప్పుడు సంఘటన ఒకసారి చిన్నగా క్లుప్తంగా మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆనాడు అక్కడ ఉన్నటువంటి సమాజానికి చెప్తూ ఉన్నారు, మీరు దేనిని పడితే దాన్ని అల్లా అంటున్నారు. ఈ చెట్టుని, ఆ యొక్క మట్టిని, ఆ యొక్క గుట్టని, ఆ యొక్క వస్తువులని, ఆ యొక్క బొమ్మలని, ఈ యొక్క సమాధాలని దేన్ని పడితే దాన్ని మీరు అల్లా అంటున్నారు. ఇవి అల్లాలు కాదు. అల్లా అంటే ఆయన ఒకే ఒక్కడు, ఆయన 7వ ఆకాశం మీద ఉన్నాడు. సృష్టికర్త మాత్రమే అల్లా. ఆయన సృష్టించిన ఇవన్నీ కూడా అల్లాలు కాదు. సృష్టికర్త మాత్రమే అల్లా అని. ఇప్పుడు అంటే ఆ సృష్టికర్త అంటే అరబ్బీ భాషలో అల్లా అంటున్నాం, తెలుగులో అయితే దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అని అంటాం, ఇంగ్లీష్లో అయితే గాడు, లార్డు అంటాం. అది బైబిల్ ఇబ్రూ భాషలో వచ్చింది, ఆ భాషలో యెహోవా అని అంటారు, జెహోవా అని అంటారు. అంటే అల్లా అంటే యెహోవా, యెహోవా అంటే అల్లా అని. దేవుడు అంటే సృష్టికర్త, సృష్టికర్త అంటే భగవాన్, భగవాన్ అంటే గాడు, గాడ్ అంటే లార్డు, లార్డ్ అంటే మరి అల్లా అని, అల్లా అంటే ఇవన్నీ అంటే అల్లా అని, ఇలా ప్రాంతాన్ని బట్టి భాషను బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అరబ్బీలో దేవుడు లేదా సృష్టికర్త అనే పదాన్ని అల్లా అని అంటారు. మరి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి దేన్ని పడితే దాన్ని ఇది అల్లా, ఇది అల్లా, ఇది అల్లా, ఇది అల్లా, ఇది అల్లా, ఇది అల్లా అని అంటూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏమని? ఇవి అల్లాలు కాదు. అల్లా అంటే సృష్టికర్త, సర్వేశ్వరుడు, ఒకే ఒక్కడు, దేవుడు, భగవంతుడు, పూజనీయుడు. ఆయన మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన ఎవరు అంటే ఆయన 7వ ఆకాశం మీద ఉన్నాడు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన మనం ఆరాధించాలి. ఇగో ఆరాధించే పద్ధతులు ఇవి అని ఆయన ఖురాన్ మరియు హదీసుల ద్వారా నేర్పడం జరిగింది. ఖురాన్ ద్వారా నేర్పడం జరిగింది. ఆయన చేసిన పద్ధతుల్ని మనం హదీసులని అంటూ ఉన్నాం ఈరోజు. మొత్తానికి ఆ యొక్క ఖురాన్లో అల్లా గురించి ఏం చెప్పడం జరిగింది? 212వ సూరా అల్ ఇఖ్లాస్లో అంటే కనుక ఈ 4 వాక్యాల్లో అల్లా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు అడుగుతున్నారు అల్లా అంటే ఎవరు అని. అక్కడ అడిగినప్పుడు అల్లా ఈ యొక్క వహీని అవతరింపజేశాడు. ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వారు అల్లా అంటే ఎవరని నిన్ను అడుగుతున్నారు కదా, వారికి నీ విధంగా చెప్పు. ఏమని చెప్పు? ఆయన అల్లా ఒకే ఒక్కడు. ఆయనకు ఎవరి అక్కర లేదు, ఎవరి అవసరం లేదు, మరియు ఆయనకు సంతానం కూడా లేదు. ఆయన బిడ్డలను కనడు, మరియు ఆయనకు కూడా ఎవరూ సంతానం కాదు. ఆయన ఎవరికి జన్మించిన వాడు కూడా కాదు. మరియు సర్వలోకాలలో ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. సర్వలోకాలలో ఆయనతోటి ఒక ప్రవక్తను కానీ, ఒక విగ్రహాన్ని కానీ, ఒక బొమ్మని కానీ, ఒక సమాధిని కానీ, ఒక వస్తువుని కానీ, చివరికి 786 లాంటి పేర్లని కూడా మనం అల్లాతో కలపడానికి వీల్లేదు. అతడితో కలపడానికి ఎటువంటి బొమ్మ కానీ, ఎటువంటి వస్తువు కానీ, ఎటువంటిది కూడా అతనితో చేర్చి మనం దాన్ని ఆరాధించడానికి వీలు లేదు అని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అల్లాని అల్లాగానే గుర్తించాలి, అల్లాని అల్లాగానే ఆరాధించాలి, అల్లాని అల్లానే పిలవాలి. మరియు ఆయనకి అనేక రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఇస్లామిక్ ధర్మవేత్తలు 99 పేర్లు చెప్తూ ఉన్నారు. మరి అల్లాహ్ కూడా చెప్తున్నాడు ఖురాన్లో ఏమని? నాకు మంచి మంచి పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల ద్వారా మీరు నన్ను పిలవండి, ఆ పేర్ల ద్వారా మీరు నన్ను ప్రార్థించండి, ఆ పేర్ల ద్వారా మీరు నన్ను స్తుతించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని ఆరాధనా పద్ధతులు, కొన్ని పదాలు కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్తలు అంటే ఎవరు, సృష్టికర్త అయినటువంటి అల్లా ఎవరు? మరి ఈ యొక్క అల్లాతోటి ఈ యొక్క ప్రవక్తలు సమానమా? ఈ యొక్క అల్లాతో పాటు మరి ప్రవక్తలను కూడా ఆరాధించాలా అంటే, ఈ యొక్క ఖురాన్ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అల్లా లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లాతో పాటు ఆరాధించడానికి ఇంక ఏదీ లేదు. ఆ సృష్టికర్త అయిన అల్లాని ఒక్కడినే మాత్రమే ఆరాధించాలని, ఆయన పంపించిన ప్రవక్తలని మనం ప్రవక్తలుగానే గుర్తించాలి అని, మరి వారిపైన మనం దరూద్ అనేది పంపించాలి. అంటే వారిని మనం ఆశీర్వదించాలి, మరియు వారు ద్వారా అల్లా మనకి ఏం నేర్పాడో అది మాత్రం మనం తీసుకోవాలని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది.
ప్రవక్తల ద్వారా ఏదైతే గ్రంథాలు ఇచ్చాడో, ప్రవక్తల ద్వారా ఏదైతే పద్ధతులు మనకు నేర్పాడో అది మనం తెలుసుకోవాలని ఇక్కడ అందుకే ప్రవక్తల గురించి మనకి ప్రవక్తల ద్వారా పద్ధతులు నేర్పడం జరిగిందని అది మీరు తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని ప్రవక్తలను కూడా మీరు ఆరాధించనని అల్లా చెప్పలేదు. ప్రవక్తల ద్వారా నా దగ్గరికి మీరు నన్ను వారి ద్వారా మీరు నన్ను ఆరాధించండి అని కూడా చెప్పట్లేదు. వారి పేరు తీసుకొని కూడా నన్ను ప్రార్థించండి అని అల్లా చెప్పట్లేదు. కానీ ప్రవక్తల కోసం మనం బ్రతుకున్న మనం వారి కోసం కూడా దరూదు పంపించాలని అల్లా ఖురాన్లో చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి నేను ఒక చిన్న దరూదు ఒకటి నేను చదివి వినిపిస్తా. ఎగ్జాంపుల్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఒక దరూదు ఉంది. అది ఏమిటి అంటే, ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా ఓ అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన మీరు శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఈ విధంగా బ్రతుకున్న మనం ప్రవక్తల తరపున మనం దువా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. వీటిల్ని దరూద్ అని అంటారు. ఇటువంటి ప్రార్థనని ప్రవక్తల తరపున మనం చేసే దీవెనని లేదా మనం ప్రవక్తల తరపున మనం చేసే అల్లాహకు చేసే ప్రార్థనని దరూద్ అని అంటారు. మరి ఏదైతేనేమి ఈసా అలైహిస్సలాం గారి పైన, ఇతర ప్రవక్తల పైన మరియు ప్రవక్తల యొక్క సహబాల పైన వీరందరికీ కూడా శాంతి సౌఖ్యాలు కురిపించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. అదేవిధంగా ఆ అల్లాహ్ సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మరియు అనేక రకాల అప్పుల నుంచి, వడ్డీ నుంచి, షిరుకు నుంచి, హరాం నుంచి, అంటు రోగాల నుంచి, వల్ల అనేక రకాల ఫిత్నాల నుంచి, వల్ల అనేక రకాల టెన్షన్ల నుంచి, అనేక రకాల అనారోగ్యాల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి, మెంటల్ టెన్షన్ నుంచి, అలా అనేక రకాల ప్రజల నుంచి, కుటుంబంలో ఉన్న గొడవల నుంచి, సమాజంలో ఉన్న ఇబ్బందుల నుంచి, వల్ల ఎవరైతే నీ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో, నీ గురించి పనిచేస్తున్నవారు, నీ గురించి ఖర్చు పెడుతున్నవారు, నీ గురించి వింటున్నవారు, నిన్ను ఆశ్రయిస్తున్నవారు మరియు నువ్వు ఎవరికైతే మార్గాన్ని ప్రసాదించాలనుకుంటున్నావో వారి గురించి, మరణించిన వారు, ఇప్పుడు బ్రతికి ఉన్నవారు, రాబోయేవారు, అటువంటి నీ ప్రతి ఒక్క దాసుడి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అలా మా అందరి తరపున కూడా మా యొక్క ప్రార్థనని స్వీకరించడం వల్ల, ఇటువంటి అన్నిటి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అదేవిధంగా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ ప్రవక్తలు చేసినటువంటి దువాలను స్వీకరించండి వల్ల, మీ ప్రవక్తల యొక్క శిష్యులు సహబాలు చేసినటువంటి దువాలను స్వీకరించండి వల్ల, అల్లా మీరు దైవదూతల ద్వారా చేపిస్తున్నటువంటి దువాలను కూడా స్వీకరించండి వల్ల, అల్లా మా యొక్క దువాలను కూడా స్వీకరించండి వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ కూడా నరకం నుంచి రక్షించండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యంలో ప్రసాదించండి వల్ల, ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులు అందరినీ కూడా రక్షించండి వల్ల, మా అందరికీ సరైన మార్గాన్ని, సన్మార్గాన్ని, స్వర్గ మార్గాన్ని ప్రసాదించండి వల్ల, మాకు అన్ని వేళల్లో కూడా మీ యొక్క ఆశీర్వాదంతో మమ్మల్ని ఉంచండి వల్ల, అదేవిధంగా మీరు ప్రవక్తల ద్వారా మాకు అందజేసినటువంటి గ్రంథం గురించి మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.